వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా ఎన్నికైన కునాల్ షా టెలిగ్రామ్ స్టైల్లో అనేక ఫీచర్స్ రూపొందించి ప్రజలకు మరింతగా చేరువ కావాలని ప్రయత్నిస్తుంటే కేంద్ర సర్కార్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్లో ఫోన్ నెంబర్ అవసరం లేకుండా కేవలం యూజర్ నేమ్తో చాటింగ్ చేస్తే కొత్త ఫీచర్ కేంద్రం బ్రేక్ వేస్తుంది. ఈ ఫీచర్తో యూజర్స్ ప్రైవసీ పెరుగుతుందా లేక సైబర్ మోసాలకు కొత్త దారి తెరుచుకుంటుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై వాట్సాప్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ సమాధానంతో ప్రభుత్వం సంతృప్తి చెందుతుందా లేదనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. కునాల్ షా వేసే కొత్త ఎత్తులు వాట్సాప్ను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడన్న సస్పెన్స్ మధ్య వాట్సాప్ ఇష్యూ మరింత ఆసక్తి రేపుతోంది. వాట్సాప్ తీసుకురాబోతున్న యూజర్ నేమ్ ఫీచర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెటా మధ్య కీలక చర్చలకు దారితీసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మొబైల్ నెంబర్ షేర్ చేయకుండానే కేవలం యూజర్ నేమ్ ద్వారా ఒకరికొకరు మెసేజ్ పంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదే ఫీచర్ సైబర్ నేరాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళనతో పాటు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఫిషింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు స్కామ్లు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ప్రముఖ పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి ప్రజలను మోసం చేసే అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే మెటాకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం 2021 ఐటీ నిబంధనల ప్రకారం ఈ ఫీచర్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని మెటాను కేంద్రం కోరింది. అంతేకాదు ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందే వరకు భారత్లో ఈ ఫీచర్ను అమలు చేయొద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. మొదట 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించిన ప్రభుత్వం మెటా మరింత సమయం కోరడంతో మరో 3 రోజుల గడువు కూడా ఇచ్చింది. ఈ మధ్య మెటా ప్రతినిధుల బృందం ఐటీ శాఖ అధికారులతో సమావేశమై ఫీచర్ ఎలా పనిచేస్తుంది, భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటామనే అంశాలపై వివరించింది. చివరకు వాట్సాప్ తన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడంతో ఆ వివరణలో ఏముందన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ విషయంలో వాట్సాప్ ఏం చెబుతుంది అన్నది కీలకంగా మారుతోంది. ఈ ఫీచర్ ఇంకా ప్రారంభం కాలేదని, ఏడాది చివర్లో దశల వారీగా విడుదల చేస్తామని తెలిపింది. అలాగే యూజర్ నేమ్ ఉన్నా వాట్సాప్ అకౌంట్ తెరవడానికి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అవసరం ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధానమంత్రి, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ వెరిఫైడ్ మెటా అకౌంట్ల పేర్లను లేదా వాటిని పోలిన యూజర్ నేమ్లను ఇతరులు ఉపయోగించకుండా ముందుగానే రిజర్వ్ చేస్తున్నామని తెలిపింది. అంతేకాదు ఎవరైనా కొత్త వ్యక్తి మొదటిసారి యూజర్ నేమ్ ద్వారా మెసేజ్ చేస్తే ఆ అకౌంట్ కొత్తదా, మన కాంటాక్ట్లో ఉందా, కంబైన్డ్ గ్రూపులు ఏవైనా ఉన్నాయా, వేరే దేశానికి చెందిందా అనే వివరాలు కూడా యూజర్కు ముందుగానే షో చేస్తామని వివరించింది. ఒక అకౌంట్ నుంచి కొత్త వ్యక్తులకు పంపే మెసేజ్ల సంఖ్యకు పరిమితులు, యూజర్ నేమ్ను పదే ఊహించే ప్రయత్నం, అకౌంట్లపై నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థలు కూడా ఉంటాయని వాట్సాప్ వివరించింది. ఇక మెటా ఇచ్చిన వివరణను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు భారత్లో యూజర్ నేమ్ ఫీచర్ను విడుదల చేయబోమని మెటా మరోసారి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్కే కాదు, ఇప్పటికే యూజర్ నేమ్ సదుపాయం కలిగిన టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపడం గమనించాల్సిన అంశం. వాటి భద్రతా వ్యవస్థలు నకిలీ అకౌంట్లను ఎలా అడ్డుకుంటున్నాయి, మోసాలను ఎలా నివారిస్తున్నాయి అనే అంశాలపై వివరణ కోరడం విశేషం. భారత్లో వాట్సాప్కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న నేపథ్యంలో ప్రైవసీ, భద్రత రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ప్రభుత్వం వాట్సాప్ వివరణతో సంతృప్తి చెందుతుందా లేక మరిన్ని మార్పులు సూచిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే నంబర్ కనిపించకుండా యూజర్ నేమ్తో మాత్రమే లాగిన్ అయ్యే ఫీచర్ ఆ అకౌంట్ ఉన్న వ్యక్తి తనను తాను హైడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ చేసే వ్యక్తి హైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్న దగ్గరే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే ఇటీవల నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు టెలిగ్రామ్లో ఉన్న ఇలాంటి ఫీచర్ల వల్లే ప్రజల్లో అనుమానాలు పెరగాయని, పంపిన మెసేజ్ను ఎడిట్ చేసే అవకాశం ఉండడం వల్లే నీట్ ప్రశ్నాపత్రాలను అంతకంటే ముందే అప్లోడ్ చేసినట్టుగా ప్రజలు భావించారని, అందువల్ల అసలు లీకేజీ కంటే ఎక్కువగా దుష్ప్రచారానికి టెలిగ్రామ్ యాప్ ఉపయోగపడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ ఫీచర్ ఉన్న టెలిగ్రామ్తో పాటు అదే ఫీచర్ను ఇంకా ఇతర ఫీచర్స్ను ప్రవేశపెట్టబోతున్న వాట్సాప్కు, సిగ్నల్కు కూడా కేంద్రం నోటీసులు జారీ చేసింది. మరి ఇన్ని తీవ్రమైన అనుమానాలను కునాల్ షా ఎలా తొలగిస్తాడు, వాట్సాప్ను మరింత స్ప్రెడ్ చేయడానికి ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.